Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. తెలియదు మాకు. సూపర్. సరే ఇంకేంటి విశేషాలు హరికృష్ణ గారు? ఓకే, హరికృష్ణ గారు అంటే నాకు ఒకటి మోహన్ బాబు గారి వాయిస్ గుర్తొస్తుంది. ఆయన ఫోన్ చేశారు నాకు. మోహన్ బాబు గారు అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్స్ అయ్యి ఇంకా ఆల్మోస్ట్ 2003లో విషయం. ఫోన్ చేసి, హలో ఏమయ్యా హరికృష్ణ మాట్లాడేది అన్నారు. అవును సార్ నేనే మాట్లాడుతున్నా. ఏ హరికృష్ణ అంటే నువ్వు మాట్లాడతావేంటే? అవును సార్ నేను హరికృష్ణనే మాట్లాడుతున్నా. నందమూరి హరికృష్ణ గురించి మాట్లాడుతున్నాను. కాదు సార్ నేను ఐరేని హరికృష్ణ. టక్కన ఫోన్ పెట్టేశారు. వాయిస్ ఎక్కడ విన్నట్టు ఆయన పేరు చెప్పట్లేదు. ఏంటబ్బా అని చెప్పేసి మనకు కాలర్ ఐడి ఉంటుంది కదా, ఈ నంబర్ చూస్తే ఎక్కడ చూసినట్టుంది. మళ్ళీ ఓకే లైట్ తీసుకున్నాను, ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తున్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ అయితే హలో సేమ్ వాయిస్ హలో అన్నారు. హరికృష్ణ అన్నారు. చెప్పండి సార్ అన్నారు. టక్కన ఫోన్ పెట్టేశారు ఆయన. ఈ అబ్బాయి ఏంట్రా ఎవరో ఫోన్ చేస్తున్నారు కానీ అని చెప్పి మళ్ళీ రీడయల్ కొట్టా. కొడితే వాళ్ళ మేనేజర్ ఫోన్ ఎత్తారు. సార్ నేను హరికృష్ణ మాట్లాడుతున్నాను. ఎవరు సార్ ఇంతకుముందు మాట్లాడిందంటే మోహన్ బాబు గారు మాట్లాడారు. అయ్యో బాబోయ్, మోహన్ బాబు గారు మాట్లాడారా సార్? నాకు ఫోన్ చేశారు హరికృష్ణ అంటే అవును అన్నాను. టక్కున ఫోన్ పెట్టేశారు సార్. ఏంటి అన్న? అయ్యో నీకు కాదయ్యా నందమూరి హరికృష్ణ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నారు. డైరీలో నీ నంబరు అక్కడే ఉంది, ఆయన నంబర్ పక్కన ఉన్నట్టుంది, నీ నంబర్ కొట్టేశారు. ఓరే ఎలాగైతే ఏంటి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు ఒక హ్యాపీ. ఎందుకంటే అంతకు ముందే సినిమా చేశాను నేను, విష్ణు సినిమా చేశాను నేను. సో కానీ ఇది ఎక్కడో కొడుతుంది. హరికృష్ణ అనే పేరు మా తాతగారు పెట్టారు కానీ ప్రతి దగ్గర ఈ హరికృష్ణ అనే పేరు నాకు ఎక్కడో వేరే దగ్గర తీసుకెళ్తుంది. కీరవాణి గారు నా పర్ఫార్మెన్స్ చూసి రాజమౌళి గారికి పరిచయం చేద్దామని నన్ను పిలిపిద్దాడానికి ట్రై చేస్తున్నారు. రవీంద్ర భారతిలో నా పర్ఫార్మెన్స్ చూసి. అయితే నిన్న రవీంద్ర భారతిలో హరికృష్ణ అని ఒక అబ్బాయి పర్ఫామ్ చేశాడు కదా, అతన్ని పిలవండి అంటే మిమిక్రీ హరికిషన్ గారు అని ఒక ఆయన ఉండే, ఆయన్ని పిలిపించారంట. ఆయన రాజమౌళి గారి ఇంటికి వెళ్ళి నిలబడి అక్కడ ఉంటే వీళ్ళు వచ్చి కీరవాణి గారు వచ్చి చూసి అయ్యో మీరు కాదండి ఇంకొక అబ్బాయి ఉంటాడు అనగానే అతను నాకు తెలుసండి మావాడే అని చెప్పి హరికృష్ణ అంకుల్ నా నంబర్ ఇచ్చారు. సో నాకు ప్రతి చోట ఈ హరికృష్ణ అనే పేరు ఎక్కడో కొడుతుంది అనుకొని పేరు మార్చుకుందాము అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నాకు పెద్దగా ఆఫర్లు రావట్లేదు. చిరంజీవి గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. రజనీకాంత్ గారు పేరు మార్చుకున్నారు, సూపర్ స్టార్ అయ్యారు. ఇట్లనే మనం కూడా ఏదైనా పేరు మార్చుకుంటే మనకు కూడా ఏమైనా ప్లస్ అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఒక యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ చూసి పిలిచి హరికృష్ణ వస్తున్నారంటే నేను మిమిక్రీ హరికృష్ణ అనుకున్నాను. అబ్బా ప్రతి దగ్గర ఇదే అవుతుంది సార్ నాకు కూడా అంటే, లేదు అసలు నీ పేరుకి నీ పర్ఫార్మెన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, నీ పేరు మార్చుకో డెఫినెట్గా నీకు కలిసి వస్తుంది అన్నారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను సార్, పేరు ఆలోచిస్తున్నాను కానీ ఏం పేరు పెట్టుకోవాలో తెలియట్లేదు అంటే, సరే నాకు టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. అంత పెద్ద మనిషి నీకు ఆలోచించి పేరు చెప్తా అంటే ఇంకా మనం ఇట్స్ లైక్ Cloud9 మూమెంట్. అదృష్టం కదా నాకు. అంటే మామూలుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక సాహిత్యవేత్త ఇవన్నీ తెలుసు కానీ తర్వాత మళ్ళీ ఆయన గురించి రీసెర్చ్ చేస్తే ఆయన ఎంత పెద్ద మనిషి అనేది నాకు తర్వాత తెలిసింది. సో ఆయన టైం ఇవ్వు నేను ఆలోచించి చెప్తా అన్నారు. నేనేమన్నానంటే సార్ మా తాతగారు అందరికీ కృష్ణ అనేది ఒకటి పెట్టుకున్నారు సార్, అందరికీ మా అన్నయ్యలకి కజిన్స్కి అందరికీ. సో అది కొంచెం మిస్ కాకుండా ఏదన్నా చెప్పండి సార్ అన్నాను. ఆయన ఆలోచించుకొని ఇమ్మీడియట్గా అరగంటలో స్టేజ్ పైకి పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. ఇంకా నాకు అంటే హరికృష్ణ అనేది పాత పేరు, అభినయ కృష్ణ, అందులో అభి అనేది బాగా ఎక్కువగా యూజ్ చేసే వర్డ్, అభినయం అనేది వర్డ్ కలిసి వచ్చింది. ప్లస్ కృష్ణ అనేది కూడా మా తాతగారు పెట్టింది. ఇంకా నాకు సార్ థ్యాంక్ యూ సార్, నాకు 100% ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు అదే స్టేజ్ మీద ఆయన ఇతను ఇప్పటి నుంచి అభినయ కృష్ణ అని చెప్పి ఆయన చెప్పడం చాలా హ్యాపీ మూమెంట్ అండి. లేకపోతే ఇప్పటికీ మా స్కూల్ ఫ్రెండ్స్ ఇంట్లో అమ్మ వాళ్ళంతా హరి అనే పిలుస్తారు, హరికృష్ణ అనే పిలుస్తారు. కాకపోతే ఒరిజినల్ నేమ్ హరికృష్ణ అయినా కూడా అభినయ కృష్ణ పేరు నాకు బాగా పేరు కలిసి వచ్చింది. సూపర్.